వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో లాంగ్ ఫ్రాక్ని ఎలా మార్చానో చూడండి. ఎంతో కాస్ట్ పెట్టి ఫ్రాక్స్ కొంటున్నాం, కానీ ఒక 4 or 5 టైమ్స్ వేసుకోగానే ఆ ఫ్రాక్స్ని తీసేస్తున్నాం. ఫంక్షన్స్ అని వేసుకుంటున్నాం, నెక్స్ట్ డైలీ యూజ్లో వాటిని వాడాలి అంటే అంత కంఫర్ట్గా ఉండట్లేదు. ఎందుకంటే లాంగ్ ఫ్రాక్స్ నెట్ అంతా ఉంటుంది. అందుకే ఈ కంఫర్ట్గా వేసుకునేలా ఏదైనా చేద్దాం అని ఆలోచించినప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న 3x4 ఫ్రాక్ని ప్లాన్ చేశాను. ముందుగా ఆ లాంగ్ ఫ్రాక్ని మొత్తం నెట్ అన్నీ ఒక రోజంతా కష్టపడి అన్నీ సపరేట్ చేశాను. హ్యాండ్స్ అన్నీ తీసేసాక అంతకుముందు మా పాపకి స్టిచ్ చేయడానికి ఒక పేపర్ కటింగ్ ఉంచుకున్నానండి. దాన్ని ఫోల్డింగ్ వేసుకొని చాలా నీట్గా కొంచెం జాగ్రత్తగా మనం మార్క్ చేసుకొని తనకి ఇప్పుడు కావాల్సినంత డీప్ నెక్లు, అది కొంచెం హై నెక్గా ఉంది, కొంచెం మార్పులు చేర్పులు చేస్తూ కట్ చేసుకొని ఆ కట్ చేసుకున్న దానికి లైనింగ్ కూడా దాన్నే వాడాను. ఎక్స్ట్రాగా ఏమీ వేయలేదు. ఒక హ్యాండ్స్ కావాలా, బుట్ట హ్యాండ్స్ పెడితే బాగుంటుంది దీనికి అని కొంచెం ఆపోజిట్ ఆర్గంజా క్లాత్ తెచ్చాను. ఆ క్లాత్ని ఈ యొక్క 3x4 ఫ్రాక్కి వేశాను. అప్పుడు దాని లుక్ కొంచెం మారిపోయింది. చూసారు కదా, అలా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు కొలతల ప్రకారం అది హై నెక్ లాంగ్ ఫ్రాక్, కానీ ప్రిన్స్ కట్టు ఒకటి ఆల్రెడీ నేను పేపర్ కటింగ్ ఉంచుకున్నాను. ఆ పేపర్ కటింగే దాని మీద పరుచుకొని మార్క్ చేసుకొని చక్కగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని దాన్ని 3x4 ఫ్రాక్గా కొంచెం వెయిట్ కూడా తగ్గింది. ఇది డైలీ వేసుకునేలాగా యూజ్ఫుల్గా ఉంది. మనం 3x4 ఫ్రాక్ కొనాలన్నా దానికి లైనింగు, మెటీరియల్, స్టిచ్చింగ్ ఛార్జెస్ ఇవి కూడా మినిమం 1000 నుంచి 2000 వరకు మెటీరియల్ని బట్టి ఉంటుందండి. ఇది 5000 అలా పెట్టి లాంగ్ ఫ్రాక్ కొన్నాం. 5 టైమ్స్ వేసుకోగానే 5000 వేస్ట్ అయిపోయినట్లే కదండి. అంత కాస్ట్ పెట్టుకున్నది వేస్ట్గా చేయడం ఎలా? నాకు అప్పుడు ఏదో ఒకటి చేద్దామని పక్కన ఉంచేశాను. ఐడియా వచ్చింది, దాన్ని ఇలా అమల్లో పెట్టాను. దీనికి నేను ఇంకేమీ ఖర్చు చేయలేదు. లైనింగ్ కూడా ఆ లాంగ్ ఫ్రాక్ ఉన్నటువంటి లైనింగ్ని 3x4 ఫ్రాక్కి లైనింగ్గా వాడాను. ఇంకా లైనింగ్ మిగిలింది, మెటీరియల్ మిగిలింది. వాటిని ఇంకెక్కడైనా వాడొచ్చని ఆ పీసెస్ని కూడా జాగ్రత్తగా ఉంచాను. మనం కావాలి అంటే ఆ పీసెస్ తోటి బ్లౌజ్ కూడా కుట్టుకోవచ్చు. అంతా మిగిలిందనమాట. ఇట్లా కట్ చేసుకున్నాను. నీట్గా ఒకసారి కట్ చేసుకుని కుట్టుకొని మంచిగా వాష్ చేసుకొని ఐరన్ చేసుకుంటే మళ్ళా కొత్త దానిలా ఉంటుంది. ఈ 5 టైమ్స్లో కూడా 1 or 2 వాషెసే ఈ ఫ్రాక్కి పడ్డాయి. అలాంటప్పుడు దీన్ని పడేయడం ఎందుకు అనిపించింది. 5000 అంటే ఎక్కువ రేటే కదండి. అలా ఏదో ఒకటి మనం ఒకసారి ఇంకొకలా మార్చి వేసుకునేలాగా మనం ప్లాన్ చేసుకుంటే మనీ వేస్ట్ కాకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం అదో సంతోషం కూడా. ఇలా మనం వేస్ట్ కాకుండా దీన్ని ఇలా మార్చాము, ఇంత సేవ్ చేసాము అనేది ఉంటుంది. మన చేతిలో పనే కదా. కాకుంటే కొంచెం 1 or 2 డేస్ కష్టపడ్డాను. ఒకరోజు అంతా సపరేట్ చేసుకోవడానికి, ఒకరోజు స్టిచ్ చేయటానికి. ఫైనల్లీ మంచి లుక్ వచ్చింది. బాగా ఉందండి ఫ్రాకు. మీకు కూడా నచ్చితే వీడియో ఫాలో అవ్వండి. మీకు ఏదైనా కాదు, ఇలా కాదు, అలా చేసుంటే బాగుండేది అని మీకు ఏదైనా ఐడియా అనిపిస్తే నాకు షేర్ చేయండి. ఇందులో సపరేట్ చేసిన నెట్ని క్యాన్ ఉంటుంది, దాన్ని నెట్ అంటాం. ఆ క్యాన్తో ఒక వేరే మెటీరియల్ కూడా కాదు, ఇందులో మిగిలిన లైనింగ్ క్లాత్కి దాన్ని అటాచ్ చేసి అవసరమైతే ఏ లాంగ్ ఫ్రాక్ కిందకైనా వేసుకునేలా స్టిచ్ చేశాను. అవసరం లేదంటే స్కిప్ చేయొచ్చు. మనకి కొంచెం బుట్టగా, గ్రాండ్గా, ఫంక్షన్ వేర్గా కావాలంటే వేసుకోవచ్చు. అంటే 3x4 ఫ్రాక్ కింద వేసుకునేలా కాదు, లాంగ్ ఫ్రాక్. ఎవ్రీ లాంగ్ ఫ్రాక్ కుట్టేటప్పుడు ఆ క్యాన్ కొనుక్కొచ్చి దాన్ని స్టిచ్ చేసి ఇంత లావుగా చేసేటప్పుడు ఏదైనా ఆర్డినరీ ఫంక్షన్ డైలీ వేస్గా వేసుకోవాలన్నప్పుడు ఆ క్యాన్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు ఇష్టం లేకపోతే ఒక పెట్టికోట్ లాగా ఆ పెట్టికోట్కి క్యాన్ని అటాచ్ చేసి ఈ లైనింగ్తో అలా తయారు చేశాను. అది నెక్స్ట్ కమింగ్ వీడియోలో మీకు షేర్ చేస్తాను, చూడండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చక్కగా
ఆ బాడీ పొడవు ఒక 14-15 తీసుకుంటాం కదండి. 3/4 ఫ్రాక్ వచ్చేసరికి పాపకి 44 పొడవు ఉంటే సరిపోతుంది. ఆ 14 పోగా మిగిలిన 44 వద్దకి మార్క్ చేసుకున్నాను. కనిపిస్తుంది కదండి. ఆ 44 వద్దకు మార్క్ చేసుకొని అక్కడికి అంబ్రిల్లా అంటే నడుం దగ్గర నుంచి 44 ఉండేటట్టు అంబ్రిల్లా కట్ తీసుకున్నాను. ఆల్రెడీ ఈ ఫ్రాక్ కూడా అంబ్రిల్లా కట్ మోడల్లోనే ఉంది, కానీ పొడవును తగ్గిస్తున్నాం కదా. టాప్ 14 పోగా మిగిలిన దాన్ని అక్కడ 15 నుంచి ఈ 44 వరకు మార్క్ చేసుకొని అలా అవుట్లైన్ కొట్టుకున్నాను. అవుట్లైన్ కొట్టుకున్న విధంగా కట్ చేశాను. కట్ చేసి అదే లైనింగ్తో అదిగోండి అలా కట్ చేసుకోవాలి. మార్క్ కనిపిస్తుంది కదా. అదే లైనింగ్తో ఈ ఫ్రాక్ కట్ చేసిన తర్వాత లైనింగ్ని కూడా ఇలాగే పరుచుకొని షార్ట్గా కట్ చేసుకున్నాను. ఇట్లా అవుట్లుక్ అయితే వచ్చింది. ఇది స్లీవ్లెస్ హ్యాండ్స్ లేకుండా ఇలాగైనా కుట్టుకోవచ్చు. లేదు హ్యాండ్స్ కావాలి అంటే నేను కొంచెం ఆర్గంజా క్లాత్ తెచ్చి బుట్ట హ్యాండ్స్ పెట్టి దీనికి స్టిచ్ చేశాను. 1 డేలో ఒక 3/4 ఫ్రాకు డిఫరెంట్గా రెడీ అయిపోయింది. అదే కొనాలి కుట్టించాలి అంటే చాలా అవుతుంది. మనకు వచ్చిన దాన్నే రీయూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది లైనింగ్ అండి, ఇంకా మిగిలింది. ఈ లైనింగ్ని నేను కట్ చేసిన తర్వాత కూడా క్లాత్ అనేది చాలా మిగిలింది. అలా ఫోల్డ్ చేసుకొని మనకి ఎంత పొడవు కావాలో లైనింగ్ని కూడా అలాగే తీసుకోవచ్చు, కొలుచుకోవచ్చు. లేదంటే మనం ఆల్రెడీ కట్ చేసిన కింద ఉన్న దాని మీద మెజర్ చేసుకొని కొంచెం ఒక అంగుళం అటో ఇటోగా, లైనింగే కాబట్టి లోపలికి ఉంటుంది, మనకి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. అలా కట్ చేసుకున్నాను. ఈ లైనింగ్ని కూడా మనం వేరే దానికైనా వాడుకోవచ్చు. అట్లా రీయూజ్ చేసుకున్నానండి.